ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరుపుతున్నారు. బెంచ్ను మార్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరిపై అభియోగాలు రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ప్రతివాదులందరికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. నిందితుల తరపున న్యాయవాదులు హాజరు కానున్నారు. ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణ జరుపుతున్నారు. బెంచ్ను మార్చాలని సుప్రీంను ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరిపై అభియోగాలను రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ప్రతివాదులందరూ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. నిందితుల తరపున న్యాయవాదులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు ఒక కీలకమైన రోజుగా దీన్ని చెప్పుకోవచ్చు. రెండు చోట్ల ప్రస్తుతం విచారణ అనేది చాలా కీలకం కాబోతుంది. ఒకటి, ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినంత వరకు విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ గానీ, ఈడీ గానీ ఈ కేసుకు సంబంధించి కింది స్థాయి కోర్టు ఈ మొత్తం 23 మందిని కేసుకు సంబంధించి కొట్టివేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సిబిఐ, ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినంత వరకు కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు అందరికీ సమన్లు కూడా జారీ చేశారు. 23 మందికి సంబంధించినంత వరకు ఎవరైతే కింది కోర్టు వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా సమన్లు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక విచారణ ఇక్కడ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ గానీ, సిసోడే గానీ ఈ కేసుకు సంబంధించినంత వరకు ప్రస్తుతం విచారిస్తున్న జడ్జిను మార్చాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు సీజేకి ఒక లేఖ రాశారు. సీజే నిన్న తిరస్కరించిన తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా కేజ్రీవాల్ గానీ, సిసోడే గానీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. ఆ కేసు కూడా ఇవాళ విచారణకు రానుంది. సో రెండు చోట్ల మనకు ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినంత వరకు భవిష్యత్తులో ఈ కేసు ఎలా వెళ్తుంది, మళ్ళీ విచారణకు కొనసాగిస్తారా లేదా అనేది హైకోర్టులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక హైకోర్టుకు సంబంధించినంత వరకు జడ్జిను మార్చాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ముఖ్యంగా కేజ్రీవాల్, సిసోడియాకి సంబంధించిన పిటిషన్లపై ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికి లిక్కర్ కేసుకు సంబంధించి ఈ రోజు కొన్ని కీలక పరిణామాలు మాత్రం చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.